నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి, అందరిలో మనము ఉండాలి. మనందరిపైన శ్రీ రాధాకృష్ణుల వారి అనుగ్రహం దీవెనలు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరందరూ నన్ను ఎంతగానో ఆదరిస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు, మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారండి. వెరీ వెరీ థ్యాంక్ యూ అండి. మీకు ఎంత చెప్పినా, మీకోసం ఎంత మంచి మాటలు చెప్పినా అవి తక్కువే అవుతాయండి నా దృష్టిలో. నన్ను మీ ఇంటిలో మనిషిలాగా ఎంతగానో అభిమానిస్తున్నారండి. చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఇలాగే ముందుకు తీసుకువెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మన ఫ్యామిలీ ఇంకా పెద్ద కుటుంబం అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీరు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే చూడండి, నచ్చుతుంది అని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్కి కొత్తగా వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే ఇదిగోండి. ఇంకా ఈరోజు పొద్దున్నే వర్షం పడుతుందండి, తుప్పరగా పడుతూనే ఉంది. వీళ్ళు కోటప్పకొండ నుంచి వచ్చారంటండి. గంగిరెద్దు వాళ్ళు అంటాం కదా, పాపం వాళ్ళ పొట్ట తిప్పుల కోసం కోటప్పకొండ నుంచి వచ్చారనగానే నా ప్రాణం లేసి వచ్చిందండి. మా చిన్నతనంలో అయినా బాగా వచ్చాయండి, ఇప్పుడు చాలా అరుదుగా వస్తున్నాయి అన్నమాట ఈ గంగిరెద్దులు. ఏమంటే సంక్రాంతి పండుగకి అలాగ వస్తూ ఉంటాయి. అప్పుడు వండిన పిండి వంటలు కానీ, ఏమైనా బట్టలు కానీ అన్నీ ఇస్తాం కదా. అయితే ఇక అక్కడ నుండి వచ్చారమ్మమ్మ అని అంటే ఆ గంగిరెద్దుతో వీళ్ళు చెప్పిందల్లా చేస్తుందండి. అది దాన్ని ఎంత మచ్చికగా చేసి దానికి ఎంత నేర్పారో అనిపించింది. ఇంకా ఆయన సన్నాయి వాయించే ఆయన, ఈ తబలా కొట్టే ఆయన ఇంకా నామాలు పెట్టుకునేసరికి శ్రీకృష్ణ వారి రూపంలో వచ్చినట్టుగా నాకు అనిపించిందండి. కానీ నాకు ఒక నమ్మకం ఉందండి, ఇలాగా గంగిరెద్దు వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత నాకు చాలా మంచి జరుగుతుందండి. అదైతే నేను ఖచ్చితంగా నమ్ముతాను. నాకు ఇంతకు ముందు కూడా ఇలాగే జరిగింది. అందుకని చెప్పి నేను చాలా సంతోషపడ్డానండి. ఏదో నాకు ఉన్నంతలో నాకు తోచినంత సహాయం చేశాను వాళ్ళకి. నేను బయటికి చెప్పడానికి ఇష్టపడను. ఇంక ఇంట్లో బెల్లం ఉంటే పెడతాను, తింటుందా అంటే తింటుందమ్మా పెట్టండి అని అన్నారు. అయితే అట్లా కాదమ్మా, చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టాలి అని అంటే ఇక ఇలాగా ముక్కలు చేసి సరే నేనే తినిపిస్తానండి నా చేతితో అంటే సరే పెట్టమ్మా అని చెప్పి నేను చక్కగా తినిందండి పాపం. ఇంకా ఏం తింటుందో తెలియదు. అడిగితే వద్దులేమో ఇప్పుడు ఏం వద్దు, ఏమైనా మీకు కలిగినంతలో ఏమైనా ఇవ్వండి అంటే సరే అని చెప్పి అంత దూరం నుండి వచ్చారా అనిపించిందండి. ఉమామహేశ్వరరావు, శివపార్వతి, పొట్టాపత్రి. రాముడు బాగుంటారా చక్కర కొట్టుకుతావా, కృష్ణుడు కొట్టుకుతావా, ఎవరైనా పర్వాలేదు, బాబులు 100 ఇచ్చినా 200 ఇచ్చినా మళ్ళీ నువ్వు వచ్చాకే నీకు చక్కర సందేస్తారా, ఇంకా చక్కర కొట్టుకుంటాడా, కొట్టుకుంటా చెయ్యదా చక్కర అమ్మగారు మనవడు కావాలా ఆశతో ఉండే మా చిన్న ఎడం చెయ్యదు. ఎవరైనా పర్వాలేదు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఆ కొడుకుని ఎత్తుకొని బాబుని ఎత్తుకొని మనవల్ని ఎత్తుకొని నమస్కారం ముందు నీ బాబుని ఎత్తారని వచ్చారికి చక్కగా నాకు సంతోషం చేయండి. ఏమని అరే అబ్బాయి దేవుడి పాట పాడదామా, మంచి దేవుడి పాట పాడు. ఆశకు అక్కడ వచ్చిండు.
వాళ్ళు అలా వెళ్ళిపోగానే ఇంకా నేను ఇంట్లోకి వంటగదిలోకి వచ్చేసి నా పని నేను చేసుకున్నానండి. ఇంకా పక్కన వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. అసలు చాలా అరుదుగా కనిపిస్తున్నారండి ఇప్పుడు గంగిరెద్దులు, రావట్లేదు, తక్కువ. ఇంకా వంటగదిలోకి వచ్చేసి నిన్న ఇడ్లీ వేశాను కానీ చట్నీ చేయకపోయేసరికి ఇడ్లీలు వదిలేశారు కదా, ఇక ఈరోజు తప్పలేదండి. అసలు రోజు చేస్తానండి, ఏదో నిన్న ఆదమర్చాను, కొంచెం చట్నీ ఉందిలే అది అయిపోవాలే అని. అందుకని చెప్పి ఇక ఈరోజు కొంచెంగా పచ్చిమిరపకాయలు వేపి చట్నీ చేద్దామని చెప్పి. వర్షంగా ఉందండి, బయట బట్టలు అవి ఉతకాలంటే వర్షం పడుతూనే ఉంది తుపర. ఇక అందుకని చెప్పి బట్టలేం ఉతకలేదు, గిన్నెల వరకే వాష్ చేసేసాను. ఇక ఇడ్లీనేమో పొయ్యి మీద ఉడుకుతుంది కదా, నేను ఆ పొయ్యి మీద పాలు కొంచెం ఒక చుక్క నైవేద్యం పెడతాను కదండి, అట్లా పెట్టినప్పుడు లోపలికి వెళ్ళిపోయి అడ్డం పడిపోతుంది. అట్లా నాకైతే ఉండదండి. నేను ఎప్పటికప్పుడు నీట్గానే చేసుకుంటాను అనమాట. అది దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా చేసుకుంటాను. అందుకని ఒక్క చుక్క అగ్నిదేవుడికి ఒక చుక్క నైవేద్యం సమర్పించినట్టుగా చేస్తాను. అదొకటి. గ్యాస్ బండ దగ్గర ఎప్పటికప్పుడు గ్యాసు అది కట్టేసుకుంటానండి. నాకు ఎప్పటికప్పుడు అలాగ అలవాటు అయిపోయింది అనమాట. ఇంకా పొయ్యి అంటూ ఏమి కడగలేదులేండి, రాత్రే కడిగేసి పెట్టుకున్నాను కదా, పైన తుడిచేస్తున్నాను. ఇక చెట్టు బొప్పాస్కాయ ఒకటి కాస్తే కోసుకొచ్చి పీలు తీసేసానండి, ముక్కలు కోసి పక్కన పెడదామని చెప్పి పక్కన పెట్టాను. ఇంతలో కరెంటు పోతుంది అని చెప్పి పచ్చడి వేసేయాలి ముందల అని కొంచెం చల్లారినవి పప్పులు ఇంకా వేసేద్దామని చెప్పి రెడీ చేసుకుంటున్నాను మిక్సీలో, జార్లో. అయితే ఇది చేశానండి, గ్రైండ్ చేశాను. ఈ జార్ ఏమంటే మనకి పని అయిపోగానే నేను ఏం చేస్తానంటే ఇలాగా మంచిగా కడిగేసేస్తానండి. అంతకు ముందల అలా కడగకోకుండా గిన్నెలన్నిటితో పాటు కడుగుదాంలే అని పెడితేనే దాని అడుగున కప్లర్లో అంతా నల్లగా వచ్చేసి అది తోమటానికి ఇరుకు పోదు, మడ్డి అంతా ఇరుక్కుపోయి చాలా చండాలంగా ఉండేదండి. అది ఎలా పోతుందా అనుకునేదాన్ని. ఎలాగైతే అది పోలేదు, అలాగే కడుగుతూ ఉండేదాన్ని. ఇంకా జార్స్ మార్చుకొచ్చేసారు కదా, బ్లేడ్లు పోయినాయి అని చెప్పి మార్చుకురమ్మంటే బ్లేడ్లు కాదు, బ్లేడ్లకే చాలా రేట్ అవుతుంది, ఇంకొక 400 పెడితే కొత్త జార్లే తీసుకొస్తానన్నారని ఇంకా సరేమని చెప్పి తీసుకురమ్మన్నాను అనమాట. చాలా సంవత్సరాలు అయ్యిందండి, 10 సంవత్సరాల పైన అయ్యింది ఆ మిక్సీ కొనుక్కొని వాడుకుంటాం. 10 సంవత్సరాల పైనే అవుతుంది కానీ తక్కువేం అవ్వలేదు. ఇంకా శుభ్రంగా వాష్ చేసేసి కడిగేసి తుడిసేస్తున్నాను అనమాట. అంటే ఈ గిన్నెలతో పాటు ఎందుకులే పాడైపోతున్నాయి అని చెప్పి ఒకసారి తెలిసింది కదా, ఇక అందుకని చెప్పండి. ఇక ఇడ్లీ వేసేసి డ్రై ఫ్రూట్స్ అవి పెట్టేశాను. ఆయనేమో పూజ చేసేసారు కదా. ఇక వంట కూడా మధ్యాహ్నానికే చేస్తాను, మధ్యాహ్నానికి వచ్చేస్తారు టిఫిన్ తిని వెళ్ళిపోయి. బట్టలు ఒకటే ఉతకలేదు, ఇంకా బయటికి వెళ్ళే పని ఉంది, వర్షం పడుతుంది, వెళ్ళాలా మానాలా అనే ఆలోచనలో ఉన్నానన్నమాట. అదిగోండి ఆ కప్లరు అలాగా పాడైపోతుంది అనమాట. అట్లా గిన్నెలతో పాటు ఉంచేద్దాంలే అని చెప్పి చట్నీ తీసిన తర్వాత గిన్నెల్లో కలిపేస్తే ఎప్పటికప్పుడు శుభ్రం చేసి పెట్టుకుంటే మనకే నీట్గా ఉంటుందని చెప్పి చెప్తున్నాను. అదంతా చుట్టూ నల్లగా పట్టేసి తోమటానికి క్లీన్ చేయడానికి అవ్వదు, ఎంత చేసినా జిడ్డుగా శుభ్రం ఉండదు అన్నట్టుగానే ఉందన్నమాట అంతకు ముందల జార్స్కి. అందుకని చెప్పి నేను ఇప్పుడు ఎప్పటికప్పుడు క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఇడ్లీ అయిందా లేదా అని చెప్పి చూస్తున్నాను. ఒక రోజు రెండో రోజుకి వచ్చేటట్టు వేస్తానండి ఇడ్లీ. ఈరోజు చిరుధాన్యాలు కూడా కొంచెంగా కలిపి వేసాను, ఇడ్లీ పిండి కలిపి. ఇక టిఫిన్ తినేసాము. చిలకడ దుంపలు ఉన్నాయి కదా, ఇక ఈ దుంపల్ని ఉడకపెడదాము. చాలా ఇష్టం అండి ఈ దుంపలు, బాగుంటాయి అని చెప్పి ఉడకపెట్టుకుని తిన్న అలవాటు అనమాట చిన్నప్పటి నుండి. ఇంకా అవతల బార్లీ నీళ్ళు కూడా కాస్త చాలా రోజులైంది, బార్లీ కూడా తాగాలని చెప్పి ఇంకా బార్లీ కూడా నానబెట్టానండి. నానబెట్టి పొయ్యి మీద పెట్టి సిమ్లో పెట్టి ఉడుకుతూ ఉంటాయి. ఇంతలో వేరే పని చూసుకుందామని చెప్పి ఇదిగోండి బార్లీ నీళ్ళు కొంచెంగా. ఏంటంటే చల్లారిన తర్వాత ఇక ఉప్పు కూడా ఏమి కలుపుకోమండి, వాటర్ తాగినట్టు తాగేస్తాము. ఇష్టమైతే మజ్జిగలో కూడా కలుపుకుని ఉప్పు కలుపుకుని తాగేవాళ్ళు తాగొచ్చు, మేమైతే వాటర్గా తాగేస్తామన్నమాట. చాలా మంచిదండి ఆరోగ్యానికి.
ఇంకా మధ్యాహ్నం అయిపోయింది, భగవద్గీత క్లాసులు అన్నీ అయిపోయినాయి, అన్నీ వినేసి సాయంత్రం అండి ఇది బయటికి వెళ్ళాలని చెప్పాను కదా, బయటికి కూడా వెళ్ళొచ్చాను. ఇక సాయంత్రం అనమాట, అక్కడే ఉన్నాయి, శుభ్రం చేయలేదు, పొద్దున హడావిడిగా వెళ్ళానని చెప్పి ఇక ఇప్పుడు కొంచెంగా రైస్ వండాలి అని నీట్గా చేసేసి పెడదాము అని చెప్పి ఇలాగ శుభ్రం చేసుకుంటున్నానండి. మనం వంటగదిలో ఎంత నీట్గా పెట్టుకుంటే అంత బొద్దింకలు అవి రాకుండా ఉంటాయని అనుకుంటూ ఉంటాను కదండి. అందుకనే ఎప్పటికప్పుడు నీట్గానే చేసేసుకుంటాను. ఇక షింక్ అనేది అసలు చేతులు కడుక్కోవటానికి ఏమైనా పైన తొలపటానికే కానీ, ఏమైనా కూరగాయలు అవి అలాగా కడగటానికే కానీ గిన్నెలు అయితే అసలు తోమనండి. ఇక ఎప్పుడన్నా బాగా వర్షం వస్తుంది, అత్యవసరం అయితే ఇక తప్పదేమో. అదిగోనండి, అవి రంధ్రాలు పూడిపోకుండా చాలా జాగ్రత్తగా స్టవ్ కడిగినప్పుడల్లా నేను తీసేసి బర్నర్లు కూడా నీట్గా క్లీన్ చేసేసి పెట్టేస్తాను. అదే చెప్తున్నాను అనమాట. నేను కొంచెం పాలు అవి వడ్డిస్తూ ఉంటాను కదా అగ్నిదేవుడికి, అందుకని చెప్పి నాకు అనుమానం, ఒకవేళ పూడికిపోతాయేమో ఎప్పుడు తీసి కడగకపోతేనని చెప్పి, అందుకని ఆ మాటే చెప్తున్నాను. ఇంతలో కడిగిన గిన్నెలు అవి ఉన్నాయి, సర్దుకోవాలి అని చెప్పి కొంచెంగా బియ్యం కడిగి పెడుతున్నాను. టైం ఉంటే బియ్యం కడిగి ఒక అరగంట సేపు నానపెడతాను. టైం లేకపోతే అప్పటికప్పుడే కడిగి వండేస్తాను. అవకాశాన్ని బట్టి ఉపయోగించుకుంటూ ఉంటానన్నమాట పనిని. ఇంకా చాలా పనులు ఉన్నాయండి. మిషన్ పెట్టాలి, ఎప్పుడు పని అప్పుడే అవుతుంది, అసలు మిషన్ పెట్టడానికే అవ్వట్లేదు. అసలు ఏమైనా సరే ఇంకా కుట్టాలి, కానీ మొదలు పెట్టాను అంటే ఇంకా వదిలిపెట్టనండి. అది స్టార్టింగ్ ప్రాబ్లం అంటారు చూడండి, అలా ఉంటుంది నా పని. ఈ వంటలు ఇవి అంటే కంపల్సరిగా నాకు ఒక్కదానికైతే బద్దకిచ్చినా ఉన్న వాళ్ళకైనా వండి పెట్టాలి కదా అని అనుకుంటూ ఇవన్నీ చేసుకుంటున్నానండి. అసలు ఎంత పని తొందరగా చేసేసుకుని మిషన్ పని చూసుకుందామంటే అవ్వట్లేదండి. ఒక పక్కన ఫోను నేను ఎక్కువగా కూడా నా పని వరకే చూసుకుంటున్నానండి. తర్వాత అసలు మళ్ళీ ఎంతసేపు ఫోన్ చూసుకుందామా, ఇవి చూసుకుందామా, నాకు ఎంతవరకు అవసరమో అంతసేపే ఫోన్ తీసుకుని వాడుకుంటున్నాను. ఒక 5 నిమిషాలు మళ్ళీ భగవద్గీత క్లాసులు అవి ఉంటాయి కదా, మళ్ళీ అవి చూసుకోవాలి. ఎంతసేపు యూట్యూబ్ అని చెప్పి ఇదే పెట్టుకుంటే మనకి ఎక్కడ పనులు అక్కడే ఉంటాయి, ఏ పని చేసుకోలేం కదా అనుకుని, స్టార్టింగ్లో అయితే మాత్రం ఒక 10 రోజుల వరకు అసలు ఫోన్ పట్టుకుని వదలలేదండి. ఇలా కాదు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే ఉపయోగించుకోవాలి. మనం ఒక జాబ్ చేస్తున్నాము, ఆ జాబ్కి ఎప్పుడు 24 గంటలు మనం జాబ్లోనే కూర్చోం కదా, ఇది కూడా అలాంటిదే అనుకుని నాలో నేనే ఇవన్నీ తెలుసుకుని కొంచెంగా ఇంకా నాకు ఎంతవరకు అవసరమో అంతవరకే ఉపయోగించుకుని మళ్ళీ వెంటనే నా పని నేను యథామామూలుగా చేసేసుకుంటున్నానండి. లేదంటే ఇంట్లో పనులన్నీ అవ్వవండి. ఇక ఇంట్లో మాటలు పడాల్సి వస్తుంది అన్నమాట. ఒక రకంగా ఇంకా ఈ ఫోన్ వంక పెట్టుకుని మాట అంటారేమో గబుక్కున మాట పడాల్సి వస్తుందని ఎప్పుడు పనులు అప్పుడు ఇంకా ముందే చేస్తున్నాను. అప్పుడు కంటే కూడా ఇంక ఇప్పుడే ముందరగా చేస్తున్నాను అనమాట. ఇంకా ఆ డబ్బా వేసుకోవటానికి కవర్ తగిలించేసి పెట్టేస్తానండి. ఇంకా దానిలో వేసేసి ఆ వేస్ట్ వేస్తాం కదా, తర్వాత కవర్ తీసి పడేస్తాను. అది కూడా నీట్గా కడిగేసి ఎప్పటికప్పుడు అక్కడ పెట్టుకుంటాను అన్నమాట. నన్ను చాలా అంటే చాలా మీ అందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి. అందరికీ పేరున ధన్యవాదాలు చెప్తున్నానండి. మంచి కామెంట్స్ పెడుతున్నారు. చాలా థ్యాంక్ యూ అండి. మీ అందరి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. వీడియో ఇప్పటి వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. అయితే మన ఫ్యామిలీ ఇంకా చాలా పెద్ద ఫ్యామిలీ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అంతా మీతోనే ఉంది. నేనేమి చేయలేను, వీడియోలు తీసి అప్లోడ్ చేసుకోవడం వరకే నా వంతు. ఇంకా ఏం చేసినా మీ చేతుల్లోనే ఉందండి. అది మాత్రం వాస్తవమే కదా. మీ ఆదరాభిమానం ఉంటే మనం ఎంత దూరమైనా వెళ్తామండి ముందుకి. చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అదే సంతోషంగా ఉందండి నాకైతే. మన ఛానల్కి కొత్తగా వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరీ చెప్తున్నానని మీరు ఏమీ అనుకోవద్దు.
నాకు అసలు ఈ యూట్యూబ్ గురించి ఏమీ తెలియదండి. తెలియకుండానే వచ్చి పడ్డాను దీంట్లో. ఇంకా ఏమవుతుందో ఏంటో, నా పని నేను చేసుకుంటా పోతాను. రోజు వీడియోస్ పెడతాను కుదిరినప్పుడు కొంచెం ఒకరోజు 2 రోజులు అంటే మరీ ఎక్కువగా పని ఉందనుకుంటే అప్పుడు మనం ఎవరమైనా ఏమీ చేయలేం కదా. అలాంటప్పుడు ఆగిపోవచ్చు కదా. ఇప్పుడు సాధ్యమైనంత వరకు పెట్టుకుంటూ వస్తున్నానండి. ఇంకా అంతా కృష్ణుడి దయ అన్నమాట. ఇదిగోండి, ఇంకా బియ్యం కూడా కడిగి పెట్టేశాను కదా, రైస్ అయిపోయి వస్తుంది. ఈరోజుకి ఇదేనండి వీడియో. సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.